విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మా కంపెనీతో మీ కాంట్రాక్టు పచ్చగా 10 కాలాల పాటు ఉండాలనుకుంటున్నారా? ఉండాలనే కదా కోరుకునేదే. అలా కోరుకునే పక్షంలో మీ దగ్గర పనిచేస్తున్న వినోద్ అనేవాణ్ణి తక్షణం పనిలో నుంచి తీసేయాలి. వినోదా మధ్యన ఆ పిల్లగాడు ఏం చేశాడు? మీ దగ్గరికి వచ్చే తాగ్గిన ఆడించినాడా? అవును, రోజీ గారి దగ్గర తోకాడించి వచ్చాడు. ఈడు ఆయమ్మ కాడికి ఎందుకు పోయినాడబ్బా? ఆ అమ్మ వీడికి అమ్మమ్మ గనక. ఎట్టట్టా? వినోద్ అనేవాడు రోజీ గారికి స్వయానా మనవడు. ఇంట్లో గొడవలొచ్చి వీధిన పడ్డాడు, మీ దగ్గర చేరాడు. అది రోజీ గారికి తెలిసింది. తన మనవడు మరో చోట పనిచేయటం నామూషి కదా. మండిపడ్డారు. వెంకట్రావు కంపెనీతో కలప కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయమన్నారు. వద్దు మేడం, వెంకట్రావు గారికి నచ్చ చెప్పి వినోద్ గారిని పనిలోంచి తీయిస్తానని చెప్పి ఇలా వచ్చాను. అట్టనా? కాబట్టి వెంటనే వెళ్ళి వినోద్కి ఇవ్వాల్సిందేదో ఇచ్చి ఇంటికి పంపించండి. నేను ఇక్కడే ఉంటాను. వెంటనే నేనే సంగతి మేడం గారితో చెప్పాలి. వెళ్ళిరండి. హలో హలో, ఐఎమ్ గిరి. గుర్తుపెట్టారా? భలేవారండి. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? మీరు గనక సమయానికి సాయం చేసి ఉండకపోతే నా పెళ్లి జరిగేదే కాదు. ఏదో ఉడతాభక్తిగా చేసిన సహాయాన్ని మీరింతగా గుర్తుంచుకున్నందుకు థ్యాంక్స్ వినోద్ గారు. కానీ సాయం చేసిన వాడే ద్రోహం చేయటం మీరెక్కడైనా విన్నారా? నేను మీకు చేసిన ద్రోహం గురించి చెప్పుకోవాలి. 2 నిమిషాలు నా కోసం కేటాయించగలరా? మీరు నాకు ద్రోహం చేయడం ఏమిటి? మీరెంతో కష్టపడి ఆ గుమస్తా ఉద్యోగం సంపాదించుకున్నారు, అవునా? అవును. ఆ సంగతి మేడం గారికి, మీ గ్రానీ గారికి ఎలా తెలిసిందో గానీ మొత్తం మీద తెలిసింది. వెంటనే నన్ను పిలిపించారు. వెళ్ళాను. వినోద్ నా ఉద్యోగంలో నుంచి వెంటనే తీయించు అన్నారు. అన్యాయం మేడం అన్నాను. అయితే నిన్ను నీ ఉద్యోగంలో నుంచి తీసేస్తాను అని బెదిరించారు. నా ఉద్యోగాన్ని నిలుపుకోవటం కోసం మిమ్మల్ని మీ ఉద్యోగంలోంచి తీయించేశాను. అవును వినోద్ గారు, తెలిసి తెలిసి మీ పట్టుకొట్టిన పాపాత్ముడిని నేనే. మీరు నన్ను క్షమించాలి. పెద్దవాళ్ళు చేయించిన నేరానికి మీరెలా బాధ్యులవుతారు? చేయించింది మీ గ్రానీ గారే అయినా చేసింది నేనే కదా. మీ ఉసురు నాకు ఏదో ఒక రూపేణ తగులుతుంది. ఉద్యోగం పోయినందుకు కాదు మిస్టర్ గిరి, మా గ్రానీ కారణంగా నేను ఉద్యోగం పోగొట్టుకున్నందుకే బాధగా ఉంది. అప్పటికీ నా పరిధిలో నేనుండి మేడం గారికి నచ్చజెప్పాలని చూశాను. అయితే ఎంతసేపటికి వారి స్టేటస్ గురించి, వారి పరువు ప్రతిష్టల గురించి ఆలోచించారే తప్ప, అరే పసిపిల్లాడు తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటున్నాడు, అప్రిషియేట్ చేద్దామని అనుకోలేకపోయారు. మనుషుల్ని మనుషులుగా గుర్తించిన స్టేటస్ ఎందుకండి? నన్ను అప్రిషియేట్ చేయకపోతే పోయింది, నా ఉద్యోగానికి అడ్డు తేలటం దేనికట? ఇగో అహం. అంత విశాలమైన ఆకాశానికి అహం లేదు, ఇంత విశాలమైన భూమికి అహం లేదు.
కానీ భూమి ఆకాశాల మధ్య బ్రతికే మనిషికేమో అహం మాత్రం పుష్కలంగా ఉంటుంది. మీరు ఆగర్భ శ్రీమంతులు, కష్టపడాల్సిన అవసరం లేకుండానే మీ బ్రతుకు మీరు హాయిగా బ్రతకగలరు. అలాంటిది మీరిలా వీధులు పాలవటం వారికి ఇష్టం లేదు. వారి స్టేటస్కు భంగం కలిగించే ఉద్యోగం మీరు చేయటం వారికి ఇష్టం లేదు. అందుకే తప్పించారు. వారి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి వారు కరెక్టేననుకోండి, ఇలా చేయించడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ కారణంగా మీరు మీ గ్రానీ గారిని అపార్థం చేసుకోకూడదు. ఇంత జరిగాక కూడా ఆవిడ్ని మంచి మనిషి అనుకోమంటారా? మీరు ఆవేశపడుతున్నారు. మీరే కాదు, మీ ప్లేస్లో నేనున్నా, వేరే ఎవరున్నా సరే ఇంతకన్నా ఎక్కువగానే ఆవేశపడతారు. ఆ, నాకు తెలిసిన చోట ఓ మంచి జాబ్ ఉంటుంది, అది మీకు వచ్చేలా చేస్తాను. నాతో రండి. చేసే జాబులోంచి తీసేయించకుండా ఉంటే అంతే చాలు. జాబ్ ఇప్పించినంత భాగ్యం. ఓకే మిస్టర్ వినోద్, మీ వ్యక్తిత్వాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. విష్ యు గుడ్ లక్. థ్యాంక్ యూ మిస్టర్ గిరి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఆ ఉద్యోగం పోతే పోయింది, అలాంటివి 100 సంపాదించొచ్చు. లేవండి. ఉద్యోగం పోయినందుకు కాదు సంజ, మన బ్రతికేదో మనం బ్రతుకుతుంటే ఆ గ్రానీకి ఎందుకంటే అంత కడుపుమంట. ఇప్పుడికిప్పుడు గ్రానీ దగ్గరికి వెళ్ళి అదిగో ఆ ఆవేశమే తగ్గించుకోమని చెప్పేది. ఏంటి తగ్గించుకునేది? గ్రానీ సంగతి తెలుసు కూడా ప్రతిదానికి ఆవిడని వెనకేసుకొస్తావు. మన వెనకున్న పెద్ద దిక్కు వారొక్కరే కదా. వారిని కాకపోతే ఇంకెవరిని వెనకేసుకురమ్మంటారు? ఆవేశంలో నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమే. వేళ కన్నం తినక మొహం ఎలా పీక్కుపోయిందో చూడండి. ఎవరిది? నీదా నాదా? మీదే. అసలే నాకు ఒళ్ళు మండుతుంది, నువ్వు చెత్త జోకులు వేయొద్దు. అయితే మంచి జోకులు ఎలా ఉంటాయో. అమ్మయ్య, సమయానికి వచ్చి రక్షించారు. రండి. నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి. ఇలా కూర్చోవే పెద్ద మనిషి. చెప్పగానే వెళ్ళి అమ్మమ్మ వాళ్ళని పిలుచుకొచ్చినందుకు థ్యాంక్స్ తాతయ్య. ఈ సంగతి అబ్బాయికి తెలిస్తే కొంపలు అంటుకుంటాయి. మ్. నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోమ్మా. అమ్మా, ఈ పెద్ద మనిషి నువ్వు అడుగుతావా నేను అడగనా? నువ్వే అడుగు బాబు. ఏమండి శ్రీ వినోద్ గారు, శ్రీమతి సంజయ్ గారు, మీరు ఇలా రండి. ఏమండి, పెళ్లికిద్దరు పెద్దలొచ్చి దీవించి వెళ్ళారే, వాళ్ళెవరు, ఎక్కడుంటారు, ఎప్పుడైనా వెళ్ళి పలకరించి వద్దామని ఒక్కసారైనా అనుకున్నారు మీరు అసలు? మన వచ్చి పిలిస్తే గాని రాకూడదనుకున్నారేమో బాబు. అబ్బే అదేం కాదండి. మరేమిటి రీజన్? రీజన్ అంటూ ప్రత్యేకించి ఏమీ లేదండి. అంటే మేవనేవాళ్ళం మీకు అసలు గుర్తులేవన్నమాట. అబ్బెబ్బే అదేం లేదండి. సంజయ్ నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఏం సంజయ్? మ్. ఇప్పుడు మాకు సాక్ష్యాలేం అక్కర్లేదు కానీ పదండి మా ఇంటికి వెళదాం. బాబు దీపక్, కొత్త దంపతుల్ని అలాగేనా పిలిచేది? ఓ సారీ, అదేదో నువ్వే చూసుకో మరి. మీ ఇద్దరూ మా ఇంటికి రావాలి. రోజంతా మా ఇంట్లోనే గడపాలి. మేవిచ్చే ఆతిథ్యం మీరు స్వీకరించాలి. రావచ్చు అనుకోండి, కానీ పెద్దల పిలుపు కాదనకండి బాబు. తీసుకోండమ్మా. ఏం బాబు, ఏమిటి, ఏదైనా అభ్యంతరమా? ఏమ్మా సంజయ్? ఆ, ఇప్పటికిప్పుడు రావడం అంటే కొంచెం. పోనీ రేపు రండి. మా పిల్లల తరపున పెద్దవాడిని నేను చెబుతున్నానండి. ఇద్దరూ కలిసి రేపు మీ ఇంటికి వస్తారు. ఏం బాబు వినోద్? తాతయ్య చెప్పారు కదా. మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాం. వస్తావండి. మంచిది, పదండమ్మా. ఎవరు కావాలండే? రోజీ గారి కోసం వచ్చాను. అట్టాగండే, ఓ అమ్మగారు పైన ఉన్నారు, పిలుస్తానుండండి. వచ్చింది ఓవులని అడిగితే ఏడు చెప్పమంటారండే?
భార్గవి నాన్నగారు వచ్చారని చెప్పు. ఆ, అంటే తమరు వయ్యగారు అన్నమాట. ఓలమ్మో ఓలమ్మో, ఇంకా అక్కడే నిలబడిపోయినారటయ్యా. లోపలికి రండి అయ్యా. ఉమ్మగారండే, ఉమ్మగారండే, ఏం నుకాలు? వయ్యగారు వచ్చారు. ఓ పాలు మీరు బేగి బయటికి రావాలా. తమరు కూకుడు అండి. ఉమ్. ఓ చలసాని గారా, సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చారే. కట్టుకున్న భార్య ఈ మాట అనడానికి సిగ్గుపడాలి గాని కన్న కూతుర్ని చూడ్డానికి సిగ్గెందుకట? ఉమ్, ఉమ్. భార్య అక్కర్లేని వాడికి కూతురు మాత్రం దేనికట? తండ్రి అంటే స్పందించే గుణం నా కూతుర్లో ఇంకా మిగిలి ఉందంటున్నాను. భార్గవినోసారి పిలు. ఇక్కడుంటేగా తను ఆస్ట్రేలియా నుంచి ఇంకా తిరిగి రాలేదు. ఎన్నాళ్ళిలా అబద్ధాలు చెప్పి నన్ను మభ్యపెడతావు రోజీ? భార్గవి ఆస్ట్రేలియా వెళ్ళలేదని నాకు తెలుసు. భార్గవి ఆస్ట్రేలియా వెళ్ళలేదని నాకు తెలుసు. ఒక్కసారి నా కూతుర్ని చూసి వెళ్ళిపోతాను. పిలు ప్లీజ్. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. రోజీ, అవకాశం దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. పిలు. భార్గవి కోసం వచ్చావు, కానీ ఏం లాభం? భార్గవి అమెరికా వెళ్ళింది. నేను నమ్మను. దానికి నేనేం చేయను? నేను నీకేం అపకారం చేశానని నా జీవితంతో ఇంత దారుణంగా ఆడుకుంటున్నావు? నీ వల్ల నాకేం ఉపకారం జరిగిందని వదిలేయమంటావు? భార్గవి కొడుక్కి పెళ్ళయిందట. కనీసం వాణ్ణైనా ఒకసారి పిలు. పిలవను. భార్గవికైనా నువ్వెవరో తెలిసేవు గాని వినోద్కి అసలు నువ్వెవరో తెలీదు. వచ్చిన దారినే తిరిగి వెళ్ళడం మంచిది. మిస్టర్ చలసాని, అసలు నీ ఉంపుడు గత్తకి బుద్ధి లేదు. అదే ఆ లక్ష్మీదేవి గురించి చెప్తున్నాను. రాక రాక వచ్చిన మాజీ ప్రియుణ్ణి ఎంటర్టైన్ చేయాల్సింది పోయి ఇలా ఊరి మీద వదలడం ఏం బాగాలేదు. నువ్వు చేసే ప్రతి పనికి, మాట్లాడే ప్రతి మాటకి రేపు నువ్వు బాధపడాల్సి వస్తుంది రోజీ. ఈ రోజు అవసరమైతే ఇంకొకరిని బాధ పెడుతుందే గాని బాధపడదు. నువ్వు రగిల్చిన రావణ కష్టంలో ఇప్పటికీ కాలిపోతూనే ఉన్నాను. ఇంకా ఇంకా కాల్చుకుతున్నానని చూస్తావెందుకు? నిన్న భగవంతుడు కూడా క్షమించడు. క్షమించకపోతే ఆ భగవంతుడినే మార్చేస్తాను తప్ప నేను ఎవ్వడి ముందు తల వంచను. నిన్నెవ్వరూ బాగు చేయలేరు. ముందు నిన్ను నువ్వు బాగు చేసుకో. అదే చేతనైతే ఇంత దూరం ఎందుకు వస్తాను? ఇంకెప్పుడు ఈ ఇంటికొచ్చే ప్రయత్నం చేయొద్దు. పీడి, అమ్మ ఎక్కడా? స్టేయింగ్ అప్ స్టైర్స్. అమ్మా, అమ్మా, ఏమైంది? గుండె పట్టనంత సంబరంగా ఉంది బాబు. దేనికి? నా దీపక్ దీప్తిల వారసులు మళ్ళీ ఇవాళ మన ఇంటికి వస్తున్నారు. కాకపోతే సొంత ఇంటికి అతిథుల్లా వస్తున్నారన్నదే నా బాధ. మనవడు మనవరాలి గురించి అంతగా కలవరించే దానివైతే వెళ్ళి పోర్టికోలో నిలబడి రిసీవ్ చేసుకోవాలి, కానీ ఇలా గదిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తారా? లేలే. మేడం, వాట్ బీడి? మన ఇంటికి ఎవరొచ్చారో చూడండి. నమస్కారం అండి.
రండి బాబు, లేట్ అయిందే. మధ్యలో ఆటో ట్రబుల్ ఇచ్చిందండి. వాడు త్వరగా రిపేర్ చేయడు, వేరే ఆటో ఎక్కనివాడు, టైం అంతా తినేశాడు. వినోద్, దిస్ ఇస్ బీడి ఆల్ ఇన్ వన్. ఆ సంగతి నీకెలా తెలుసు? తెలుసంటే లక్ష్మీదేవి గారే ఒకసారి మాటల సందర్భంలో చెప్పారు. అవును బాబు. ఆ ఫోటోలో ఉన్నది మా నాన్నగారు. అలాగా? ఆ ఫోటోలో ఉన్నవారు మీకు అంతగా నచ్చారా? నచ్చడం కాదు సంజ, ఆ ఫోటోని ఇంతకు ముందు ఎప్పుడో చూసిన జ్ఞాపకం